ఈరోజు ఈ సమాజంలో దైవజనుడు పాస్టర్ రవి ఇక్కడ దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ కూడా తనను బట్టి దేవునికి కనెక్ట్ అయింది. దేవుని కృప ఈరోజు ఈయనను బట్టి సమాజంలో కొంతమంది ఆత్మీయ బిడ్డలు దేవునికి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు 3 జరిగినాయి, 4వది ఇక జరగబోతుంది. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఇక్కడ మీరున్నారు కదా నాన్న, కుటుంబంలో అందరూ పిచ్చోళ్ళు అయితే ఇల్లు ఒక దారి అయితే, కనీసం కుటుంబంలో ఒక్కళ్ళన్నా భక్తి పరులు ఉండాలి. కుటుంబాన్ని మొత్తాన్ని వెలిగించడానికి కనీసం ఫ్యామిలీలో ఒకరైనా దీపం లాంటి వాళ్ళు ఉండాలి. మిగిలిన వాళ్ళు ఉన్నారులే మా కుటుంబాన్ని ఉద్ధరించడానికి, మిగిలిన వాళ్ళు ఉన్నారులే నా సమాజాన్ని ఉద్ధరించడానికి. ఇప్పుడు నేనేం ఆలోచించేది దాని గురించి అని అనుకుంటారు కొంతమంది. ఎవరో ఉద్ధరిస్తారని ఎవరికి వాళ్ళు అలా అనుకొని చివరికి కుటుంబాలు సమాజాలు ఎక్కడ వేసిన గొంగళ్ళు ఎక్కడే అన్నట్టుగా అయిపోయినాయి. అట్లా కావద్దు నాన్న. నా కుటుంబం అంతా పతనావస్థలో ఉంది, కనీసం నేనన్నా దేవునికి కనెక్ట్ అయ్యి దేవునికి నా కుటుంబాన్ని కూడా కనెక్ట్ చేసి ఈ పరిస్థితుల్లోంచి నా ఫ్యామిలీని ముందు బయటేయాలి అనే ఆరాటం కుటుంబంలో ఒక తల్లిగానో తండ్రిగానో, కుటుంబంలో ఒక బిడ్డగానో కూతురుగానో కొడుకుగానో అన్నగానో తమ్ముడుగానో, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు ఆ ప్లేస్లో ఆ కుటుంబాన్ని దేవుని కొరకు ప్రభావితం చేయడానికి ముందు నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వాలి.